నిర్మల్ జిల్లాలో కోతుల బెడద తీవ్రమైపోయింది. ఇంట్లోనే కాదు ఆలయాలకు వచ్చే భక్తులకు ఇక్కట్లు మాత్రం తప్పడం లేదు. భక్తులు భగవంతుని దర్శించుకున్న అనంతరం కొబ్బరికాయలు కొడుతుంటారు. ఈ కొబ్బరి చిప్పల కోసం అవి ఆలయ ప్రాంగణంలో కాచుకు కూర్చుంటున్నాయి. కొబ్బరికాయ కొట్టిన వెంటనే భక్తులపై దాడి చేసి చిటికలో అందుకుపోతున్నాయి. ఆలయ నిర్వాహకులు కోతుల బెడదకు చెక్ పెట్టేందుకు ప్లాన్ అమలు చేశారు. నిర్మల్ రూరల్ మండలం చిట్యాల గ్రామంలో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి నాగదేవత ఆలయం ఉంది. ఇక్కడ ప్రతి శనివారం భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. ఆలయం ముందు నుండి దక్షిణ వైపు స్వర్ణవాగు ప్రవహిస్తుంది. ఆలయ చుట్టుపక్కల పంట పొలాలు ఉండడంతో కోతులు అక్కడే మకాం వేశాయి. ఆలయానికి వచ్చే భక్తులపై తరచూ దాడి చేసి భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకున్న ఆలయ కమిటీ సభ్యులు ఎలుగుబంటి ఆకారాన్ని పోలిన నల్లటి దుస్తులతో వేషధారణ వేయించారు. దీంతో కోతులు భయంతో దరిదాపులకు కూడా రానికినా లేదని చిట్యాల మాజీ ఉప సర్పంచ్ అన్నారు. కోతుల బెడద నుంచి ప్రజలు పంటలను తమను కాపాడుకునే విధంగా ఈ ఎలుగుబంటి వేషధారణ దుస్తులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు. ప్రతి గ్రామాల్లో ఇటువంటి ప్రయత్నం చేస్తే కోతుల బెడద నుండి పంట పొలాలకు ప్రజలకు విముక్తి కలిగించవచ్చునని సూచించారు. ఏది ఏమైనప్పటికీ ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రతి శనివారం ఎలుగుబంటి వేషధారణలో వినూత్నంగా కోతులను తరిమివేస్తున్నారు. ఇటువంటి మంచి ఆలోచనకు ఆలయానికి వస్తున్న భక్తుల కమిటీ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నిర్మల్ జిల్లా చిట్యాల గ్రామంలో ఈ వెంకటేశ్వర దేవాలయము ప్రతిష్టాపించిన నుండి మంచి ప్రజలు తండోపతండంలో రావడం వల్ల ప్రతి శనివారం రోజున ఇక్కడ భోజన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్నదానం చేస్తారు. కాబట్టి మీరు అందరికీ ఇలా కోతుల బెడద బాగా ఘోరంగా జరుగుతున్నాయని చెప్పి మా దేవాలయం కమిటీ వారు ఈ ఎలుగుబంటి డ్రెస్ తీసుకొచ్చి ఎలుగుబంటిని లాగా చూపిస్తూ కోతులు బాగా పరారు కావడం వల్ల చాలా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉన్నది. దానివల్ల చాలా అందరూ ఇటువంటిది ఉపయోగించుకుంటే ఎలుగుబంటి డ్రెస్ని ప్రతి విలేజ్లో చాలా బాగుంటుంది. ఇప్పుడు మా దేవాలయం కూడా ఎంతో వీడీసీ మెంబర్సు దీనికి బాగా కోతుల బెడద లేకుండా చేయడం వల్ల మాకు వారికి చాలా ధన్యవాదాలు. మనందరికీ ఇటువంటి వినూత్న ఆచారాన్ని అంతటా అన్ని విలేజ్లు చేస్తే బాగుంటుంది. కోతుల బెడద ఉండదని అందరికీ మా యొక్క